చూడండి, బాగా చదువుకోవాలి నాన్న, అప్పుడే డబ్బులు బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తే సుఖంగా ఉంటావు. ఉంటావు. చిన్నప్పటి నుంచి వాడికి ఈ 2 విషయాలు చెప్తున్నాం అవును. కదండి. బాగా సంపాదించి మంచి జాబ్ వస్తే మంచి పెళ్ళాం ఉంటుంది, ఆ! ఖతం అయిపోయి జీవితం నీకు ఖరాబ్ నచ్చినట్టుగా ఉండగలుగుతావు నువ్వు అయిపోయింది. ఫ్యూచర్ అంతా. జీవితాన్ని అన్యాయం అక్కడ. చిన్న పిల్లవాడికి డబ్బులు సంపాదించు, సుఖంగా ఉండి, ఈ 2 విషయాలు చెప్పి పెంచితే హ్మ్. రేపొద్దున వాడికి డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఒకవేళ వచ్చిందనుకోండి, వాడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. మళ్ళీ వాడు ఇంకా వేరే దారుల్లో ఎలా అయినా డబ్బు సంపాదించే ప్రయత్నం కూడా చేస్తాడు. అంతే కదండి. హ్మ్. ఇప్పుడు బెట్టింగ్‌లన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ యాప్‌లన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇంతమంది? నేను కాలేజ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న రోజులలో ఎంతమందండి బెట్టింగులు పెట్టి ఇంట్లలోంచి లక్షలు డబ్బులు తెచ్చి అక్కడ పెట్టేసి కొట్లాడుకొని నెత్తుర్లొచ్చి హ్మ్. పెద్ద పెద్ద గ్యాంగులు ఏర్పడి అసలు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. హ్మ్. ఎందుకోసం అండి? డబ్బులుంటే సుఖంగా, ఆ! డబ్బులు అవసరమే అండి. అవసరం. ఎవ్వరు చెప్పలేమండి డబ్బులు ఉండకూడదు, డబ్బులు లేవు. కష్టపడు, ధార్మికంగా ఉండు. హ్మ్. అన్నిటికంటే మీకు ఏం తెలుసా అండి? డబ్బుల కంటే ముఖ్యం స్వాంతన, అంటే ప్రభుజీ. సాటిస్ఫాక్షన్. హ్మ్. ఎంతున్నా సరే దాంట్లో సుఖంగా ఉండేవాడు కదండి. అవును. ఇప్పుడు చూడండి, రోజంతా నేను పని చేస్తాను, నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలు మింగి పడుకుంటాను అనేవాడి కంటే, హ్మ్. కూలీ నాలి చేసుకొని 500-600 రూపాయలు సంపాదించి హాయిగా పడుకునేవాడు మెయిల్ కాదా చెప్పండి. అదే మేలు. అవును. ఆ? కాబట్టి